హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాళరేవు రుచులు. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా మా వీడియోస్ ఎండ్ వరకు చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి. ఇవైతే నేను ఈరోజు మీకు బేబీ ఫ్రెండ్లీ మష్రూమ్ ఫ్రై రెసిపీ చూపించబోతుంది అనమాట. చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా తినేయచ్చు ఇది. సో మష్రూమ్స్ ఇవి అయితే 200 గ్రామ్స్ ఉంటాయి. ఇలా నేను పీల్ తీసేసుకున్నాను అనమాట. పైన నల్లగా ఉంది కదా, సో ఆ లేయర్ తీసేసాను. లేయర్ తీసేసి వాటిని మంచిగా చాప్ చేసేసుకున్నాను. చూపిస్తున్న విధంగా చాప్ చేసేసి సాల్ట్ వేసుకుని లైట్గా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుంటున్నాను అనమాట. మూత పెట్టుకుంటే మనకి ఆ వాటర్ అంతా కూడా దిగిపోద్ది, కొంచెం ఎక్సెస్ వాటర్ అన్నది దిగిపోయి ఏమైనా క్రిములు ఉన్నా కూడా పోతాయి. అండ్ నేను మష్రూమ్స్ కూడా కొంచెం పసుపు నిమ్మరసం వేసుకుని నానబెట్టుకుంటాను ఒక 10 నిమిషాల పాటు ఫస్ట్గా కట్ చేసే ముందే. సో ఏమన్నా బ్యాక్టీరియా లాంటివి ఉన్నా కూడా వెళ్ళిపోతాయని చెప్పి, క్రిములు లాంటివి చచ్చిపోతాయని. సో ఇందులో నేను 100 గ్రామ్స్ మాత్రమే బేబీ రెసిపీ కోసం తయారు చేస్తున్నాను. ఇవి మనం క్లీన్ చేస్తున్నప్పుడు తరువుగా చెక్ చేసుకోండి, ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకోండి. అలాగే కట్ చేస్తున్నప్పుడు మనం మష్రూమ్స్ క్లీన్ చేస్తున్నప్పుడు వాటి స్మెల్ ఒకసారి చెక్ చేయండి. మనకి లైట్గా పంజెంట్ స్మెల్ వస్తుందంటే మాత్రం తీసేయండి, అవి పాడైపోతున్నట్టుమాట. మనకి ఆర్డర్లెస్గా ఉన్నవే మంచివి. కుక్ చేస్తున్నప్పుడు వచ్చే ఆర్డర్ లైట్గా వస్తే పర్లేదు, అలా కాకుండా కొంచెం పంజెంట్ స్మెల్ వచ్చిందంటే మాత్రం అవి తీసేయండి. సో అవి అన్నీ మనం వాటర్ వచ్చాక ఆ వాటర్ని కూడా నేను వంపేసుకొని ఇంకో 2 టైమ్స్ నేను మళ్ళీ మంచి ఫ్రెష్ వాటర్తో వాష్ చేసేసుకొని ఇప్పుడు బాండీ పెట్టుకొని అందులో జస్ట్ 1 టేబుల్ స్పూన్ కన్నా కూడా తక్కువ ఆయిల్ వేసుకొని, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మష్రూమ్ పీసెస్ అందులో వేసేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ వేడెక్కాక ఈ రెసిపీకి మనం చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసుకుంటాము, దట్ ఈస్ సఫిషియంట్ అనమాట. సో ఇలా లైట్గా వాటర్ ఎప్పుడైతే వస్తుందో ఇదంతా కూడా నేను సిమ్లో పెట్టుకునే చేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకుంటే మంచిగా వేగుతాయని. సో ఇలా వాటర్ వస్తుండగా మనం ఇందులో చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాము. సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టి ఆ వాటర్ తీసేస్తాం కదా. సో అప్పుడు మష్రూమ్స్కి సాల్ట్ పట్టే ఛాన్స్ ఉంది. సో చూసుకొని వేసుకోవాలన్నమాట, లేకపోతే కొంచెం ఉప్పు ఎక్కువ అవుతుంది. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ తగ్గుతుంది కదా. సో అలా తగ్గే టైంలో మనము రుచికి సరిపడినంత మిరియాల పొడి వేసుకుంటున్నాము. మీ పిల్లల కారం ఎంత తింటారో దాన్ని బట్టి చూసుకొని మీకు ఎంత అవసరమైతే అంత మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంతసేపు మనం సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాము వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు. ఇప్పుడు వాటర్ ఇంకిపోయాక ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా కూడా వేయించేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే మాట. సో డీప్ ఫ్రై లేకుండా హెల్తీగా టేస్టీగా చేసేసుకోవచ్చండి. నాన్ వెజ్ కన్నా కూడా ఇలా మష్రూమ్ చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ కన్నా. సో ఇవి మనం చపాతీలో కూడా పెట్టుకొని తినేయవచ్చు డైట్లో ఉన్న వాళ్ళైతే. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదన్నమాట ఫ్రెండ్స్, మనకి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో వేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు దీన్ని. తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం. బాయ్ బాయ్.